కడప అల్మాస్పేట పరిసర ప్రాంతాల్లో 144 సెక్షన్ అమల్లో ఉందని డీసీఐ కోయ ప్రవీణ్ తెలిపారు. ఎవరైనా హద్దు దాటితే చర్యలు తప్పవని హెచ్చరించారు. అల్మాస్పేట కోడలి పేరు మార్చాలని ఓ వర్గం వారు పట్టుబట్టగా యథాతథంగా ఉంచాలని మరో వర్గం భీష్మించింది. ఈ విషయం చినికి గాలివానలా మారింది. పరస్పరం రాళ్లు రువ్వుకున్నారు. ఈ ఘటనలో పోలీసులకు మరికొందరు వ్యక్తులకు రక్తగాయాలయ్యాయి. ఈ ఘటనతో అప్రమత్తమైన అధికారులు కఠిన ఆంక్షలు విధించారు. అల్మాస్పేట పరిసర ప్రాంతాలలో భారీగా బలగాలను మోహరించారు. ఎవరైనా సామాజిక మాధ్యమాల్లో రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తే తీవ్ర పరిణామాలు తప్పవన్నారు. శనివారం నాటి ఘటనకు కారకులైన వారి కోసం గాలిస్తున్నట్లు చెప్పారు. అల్మాస్పేట్ సెంటర్లో రెండు వర్గాల మధ్య చిన్న ఇన్సిడెంట్ జరగడం జరిగింది. అనుకోకుండా స్టోన్ పెల్టింగ్, కొంతమంది పోలీస్ సిబ్బంది అంతా గాయపడటం జరిగింది. దానికి రెండు వైపుల నుంచి కూడా కొంతమంది కొన్ని ప్రొవోకేటివ్ స్టేట్మెంట్స్ ఇవ్వటం వల్ల కానీ ఇరు పక్షాల మీద మనం కేసులు కట్టడం జరిగింది. ఎవరైతే ఈ స్టోన్ పెల్టింగ్, ఈ ఆయుధంతో దాడి చేసిన వాళ్ళందరూ కూడా కొంతమంది అదుపులో ఉన్నారు. అదే మాదిరిగా కొంతమంది పరారులో ఉన్నారు. వాటి కోసం గాలింపు జరుగుతుంది. ఈ ప్రాంతం అంతా కూడా 144 సెక్షన్ విధించి ఈ పరిస్థితిని అంతా అదుపు చేసాం. 144 సెక్షన్ ఉండగా నలుగురు కన్నా ఎక్కువ వ్యక్తులు ఒక చోట గుమ్మ కొడితే వాళ్ళని చెదరగొట్టి వాళ్ళపై బలప్రయోగం చేసే అధికారం చట్టం పోలీసులకు కల్పిస్తుంది. 1-2 రోజుల్లో మేము 144 సెక్షన్ కూడా సడలించి పూర్తిగా కూడా దాన్ని తొలగించే అవకాశం.